ఇండియా టీం గత కొన్ని రోజులుగా చాలా దారుణంగా ఆడుతుంది. ఎందుకంటే ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ ని ఓడిపోయింది. అలాగే ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ ని ఓడిఐ సిరీస్ ని కూడా ఓడిపోయింది. అయితే 2024 సంవత్సరంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీం దారుణంగా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటంటే నంబర్ 1, 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియా టీం ఇండియా పిచ్చుల మీద ఎక్కువగా ఆడింది. అలాగే శ్రీలంక పిచ్చుల మీద ఎక్కువగా ఆడింది. దుబాయ్ పిచ్చు మీద ఏషియా కప్ ని గెలిచింది. కానీ ఇండియా టీం ఎక్కువగా 2 సంవత్సరాల పాటు యూరోప్ దేశాల్లో సిరీస్ ని ఎక్కువగా ఆడలేదు. దాంతో బ్యాట్స్మెన్లు యూరోప్ దేశాల్లో బౌన్స్ పిచ్చుల మీద ఎలా ఆడాలో తెలియక బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నంబర్ 2, ఇండియా టీం టీ20 వరల్డ్ కప్ 2026లో గెలిచినప్పుడు ఇండియా టీం కి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఇండియా టీం ఒక్క సిరీస్ ని కూడా ఓడిపోలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడని, అతని బ్యాట్ నుంచి రన్స్ రావడం లేదని కెప్టెన్ గా తీసేశారు. అలాగే టీం నుంచి కూడా డ్రాప్ చేశారు. 3 సంవత్సరాల పాటు టీం కి దూరంగా ఉన్న అయ్యర్ ని ఇండియా టీం కి కెప్టెన్ గా చేశారు. దాంతో డ్రెస్సింగ్ రూమ్ లో ఇండియా ప్లేయర్లు ఎలా ఉంటారో, ఆ వాతావరణం ఎలా ఉంటుందో అయ్యర్ కి అవగాహన ఉండదు. దాంతో ప్లేయర్లు బాగా గందరగోళానికి గురయ్యి తమని కూడా టీం నుంచి తీసేశారని భయంతో సరిగ్గా ఆడకపోవడం వల్ల ఇండియా టీం టీ20 సిరీస్ ని ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. నంబర్ 3, ఇండియా టీం హెడ్ కోచ్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ రాజకీయాలు బాగా చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే అయ్యర్ 2 సంవత్సరాల పాటు ఐపీఎల్ లో సూపర్ గా కెప్టెన్సీ చేయడంతో అయ్యర్ ని డైరెక్ట్ గా ఇండియా టీం కి కెప్టెన్ గా చేశాడు. కానీ 2026 ఐపీఎల్ లో తారు రోడ్డు లాంటి ఐపీఎల్ పిచ్చుల మీద సూపర్ గా బౌలింగ్ చేసి అత్యధిక వికెట్లు తీసిన భువిని మాత్రం ఇండియా టీం లోకి సెలెక్ట్ చేయలేదు. అలాగే 2 సార్లు ట్రోఫీని గెలిచిన రజత్ పటిదార్ ని కూడా ఇండియా టీం లోకి సెలెక్ట్ చేయలేదు. కృణాల్ పాండ్యా లాంటి బెస్ట్ ఆల్ రౌండర్ ని కూడా సెలెక్ట్ చేయలేదు. సిరాజ్ కు అవసరం లేకుండా రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశాలు ఇస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు మంచిగా బౌలింగ్ చేస్తాడో, ఎప్పుడు చేయడో అతనికి మాత్రం తెలియదు. నంబర్ 4, ఇండియా టీం గాయాల వల్ల ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్లకు గాయం అవ్వడం వల్ల ఆ ప్లేస్ లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లకు అవకాశాలు ఇచ్చినా వాళ్ళు సరిగ్గా ఆడడం లేదు. అలాగే బుమ్రాకు కూడా అప్పుడప్పుడు గాయం అవ్వడం వల్ల ఇండియా బౌలింగ్ మొత్తం బుమ్రా మీద ఆధారపడడం వల్ల బుమ్రా ఇండియా టీం లో ఆడినప్పుడు ఇండియా టీం బౌలింగ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. నంబర్ 5, ఐపీఎల్ వల్ల ఇండియా టీం మ్యాచ్ లను అలాగే సిరీస్ ను కూడా ఓడిపోతుంది. ఎందుకంటే ఐపీఎల్ లో ఫ్లాట్ పిచ్చులు ఉంటాయి. ఫ్లాట్ పిచ్చుల మీద బ్యాట్స్మెన్లు ఆడడం బాగా అలవాటు చేసుకున్నారు. ఫ్లాట్ పిచ్చుల మీద బాల్ టర్న్ అవ్వదు, అలాగే స్వింగ్ అవ్వదు. 6 బౌండరీలు కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇండియా బ్యాట్స్మెన్లు ఐసీసీ పిచ్చుల మీద ఆడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఐసీసీ పిచ్చులు బౌలింగ్ కు, బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంటాయి. దానివల్ల సరిగ్గా ఆడలేకపోతున్నారు. పైన చెప్పిన విషయాలను ఇండియా టీం బ్యాట్స్మెన్లు, కోచ్లు సరిచేసుకుంటే ఇండియా టీం జింబాబ్వేతో జూలై 23 నుంచి జరిగే టీ20 సిరీస్ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా. మరి ఇండియా టీం జింబాబ్వేతో టీ20 సిరీస్ ని గెలుస్తుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి.